గలుగుతున్నాం, పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించగలుగుతున్నాం, కుటుంబంలో సమాధానంతో సంతోషంతో జీవించగలుగుతున్నాం. ఈ రోజులో మనం ఉండబట్టి ఎంతైనా మన ధన్యులమని భావిస్తున్నాం. ఇది వరకు ఒక 80 సంవత్సరాల క్రితం వెనక్కి వెళితే ఆనాటి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఎలా అంటే ఎంతో కఠినమైన చాకిరీ, ఎంతో బాధకరమైనటువంటి బానిసత్వ బ్రతుకులు ప్రజలు బతికేవాళ్ళు. అగ్రకులస్తులు కావచ్చు, మన పైనటువంటి అధికారులు కావచ్చు, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా దారుణంగా ప్రజల్ని హింసించేవాళ్ళు, బానిసలుగా చేసుకొని వారిని ఇబ్బంది పెట్టేవారు. అయితే కొంతమంది నాయకుల పోరాటాన్ని బట్టి, కొంతమంది ప్రజల ప్రాణత్యాగమును బట్టి, బలియాగాన్ని బట్టి మన దేశానికి అయితే ఒక స్వాతంత్రము తీసుకొని రాగలిగారు. కనుకనే ఈరోజు వరకు మనము ఆ రోజుని ఈరోజు వరకు సంతోషంగా సంబరంగా జరుపుకుంటున్నాం, కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఒక మనిషికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు? ఒక మనిషికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు? దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, మంచిదే. మనిషికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? మనిషికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? ఆ మనిషికి స్వాతంత్రం ఎవరు తీసుకురాగలరు? ఒక మనిషిని స్వతంత్రంగా ఎవరు బ్రతికించగలరు? మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలే మనం అడుగు పెట్టాం, మంచిదే. దేశానికి అయితే స్వాతంత్రం వచ్చింది, మంచిదే. మనిషికి ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది అంటే ఏంటండి? మనిషి ఫ్రీడంగానే బ్రతుకుతున్నారు కదా, మనిషి అన్ని విషయాల్లో ఆనందంగా బ్రతుకుతున్నారు కదా, ఆ మనిషికి స్వాతంత్రం ఎందుకు అని మనం అనుకోవచ్చు. ప్రతి ఒక్క మనిషి ఏదొక విషయాలలో బానిసగానే బ్రతుకుతున్నాడు. ప్రతి మనిషి కూడా, కొంతమంది బైక్ కనపడతారు, కొంతమంది కనపరారు, కానీ ఏదొక బానిసత్వపు బంధకాల చేతనే బ్రతుకుతున్నాడు. అది మనకందరూ తెలుసు. ఆ మనిషిని విడిపించగలిగిన వాడు ఎవరు? ఆ మనిషి ఎప్పుడు స్వతంత్రంగా బ్రతకగలడు? ఆ మనిషి సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా ఎప్పుడు బ్రతకగలడు? ఒక మనిషికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే దానికి అర్థము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యములో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు ఒక మనిషిని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు? క్రీస్తు ఒక మనిషిని, ప్రతి మనిషిని కూడా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎలా అంటే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు ఈ స్వతంత్రులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరినైతే ప్రేమించి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి తన పరిశుద్ధమైన రక్తము చేత కడిగి పాపము నుండి విడిపించి విమోచించి నీతిమంతులుగా మార్చబడి ఉన్నారే, వారిని దేవుడు స్వతంత్రులుగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడు స్వతంత్రులుగా మార్చి ఉన్నాడంటే పాపము చేత బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారిని తన పరిశుద్ధమైన రక్తము చేత వారిని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారే, వారు స్వతంత్రులు. కనుక ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే యేసు రక్తము చేత కడగబడ్డారో, ఆ రక్తము చేత కడగబడిన వారు ఎవరు అంటే స్వతంత్రులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు వాళ్ళు అంటే స్వతంత్రులు. ఈ స్వాతంత్రము ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఈ స్వాతంత్రము ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రత అంటే ఎప్పుడు అనిపిస్తుంది మనకు? స్వతంత్రత అనేది ఎప్పుడు వస్తుంది? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రీడమ్. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా కఠినమైన పెంపకంలో పెంచబడుతున్నప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మమ్మీ ఒక 2 రోజులు నాకు ఫ్రీడమ్ ఇవ్వవా, ఒక 2 రోజులు నాకు స్వతంత్రత ఇవ్వవా, నన్ను ఒకసారి వదిలి చూడు, నేను కూడా అనుభవించి వస్తాను, నేను కూడా నా టాలెంట్ చూపించి వస్తాను. ఎప్పుడు ఎల్లకాలము నన్ను ఇట్లా కట్టడాలు, క్రమశిక్షణ,
అవి ఇవి అని ఎంతకాలం నన్ను బంధించేస్తావు అని అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలను ప్రేమించి తన రక్తాన్ని చిందించి తన రక్తము చేత కడిగి తన ప్రజల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఒక మనిషి ఎప్పుడు స్వతంత్రంగా మార్చగలడు అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు స్వతంత్రునిగా మార్చబడతాడు. యేసుక్రీస్తు వారు రక్తము చేత కడగబడకుండా ఒకవేళ కడగబడినా మరలా అదే దాస్యపు కాడి కింద చిక్కుకొని ఉన్నప్పుడు ఆ మనిషికి స్వతంత్రత అన్నది ఉండదు, ఫ్రీడమ్ అన్నది ఉండదు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి నేను పుట్టక మునుపు నుంచి తాగుతూనే ఉన్నాడు. అర్థమవుతుందిమా? నేను పుట్టక మునుపు నుంచి కూడా తాగుతూనే ఉన్నాడు. ఈ మధ్య కాలంలోనే ఒక 1 year అవుతుంది అనుకుంటే ఆయన చనిపోయేటప్పుడు కూడా నోట్లోకి నీళ్లు పోకున్నప్పటికీ కూడా మందు మాత్రం తాగుతూనే ఉన్నాడు. అంటే నీళ్లు చుక్క పోతూ ఉన్నాయి, ఆ నీళ్ళకు బదులుగా మందు పోయి అంటా ఉన్నాడు. అంటే చనిపోయేంత వరకు కూడా అతనికి ఏమీ లేదు,